వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. మొత్తానికి కల్వకుంట్ల కవిత గారు ప్రస్తుతం రాజీనామా చేయడం అనేది జరిగింది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆ అంటే సస్పెండ్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఇక్కడ కవిత గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడినటువంటి హైలైట్ విషయాలు ఒకసారి మాట్లాడుకుంటే, సెంటిమెంటల్ గా చూసుకున్నట్టయితే నాన్న ఆరోగ్యం జాగ్రత్త. సో కేసీఆర్ గారి గురించి ఆరోగ్య విషయంలో పదే పదే ప్రస్తావించడం అనేది జరిగింది. తర్వాత కేటీఆర్ గురించి, సో నేను రాఖీ కడతామన్నా కూడా మీరు సమయం ఇవ్వలేదు. అలాగే నేను ఇదే బీఆర్ఎస్ ఆఫీస్లో నా పైన జరుగుతున్నటువంటి కుట్రలకు కావచ్చు, నా పైన జరుగుతున్నటువంటి దాడుల గురించి కూడా నేను బీఆర్ఎస్ ఆఫీస్లో చెప్పినప్పటికీ సరే, ఒక చెల్లిగా కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ ఎమ్మెల్సీకి ఒక ఆడపిల్లకి ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పేసి ఎందుకు ఆరా తీయలేరు? సో దాదాపుగా 100 రోజులు అవుతుంది నా లెటర్ లీక్ అయ్యింది, దానిపైన ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేకపోయారు? ఈరోజు నేను బయటికి రావడానికి గల కారణం హరీష్ రావు, సంతోష్ రావులే కదా కారణం. సో వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అన్న విధంగా సో ఇక్కడ తండ్రి గారి ఆరోగ్యం గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో కేటీఆర్ గారు ఇక్కడ స్పందించకపోవడం పైన కూడా కేటీఆర్ గురించి మాట్లాడడం అనేది జరిగింది. తర్వాత హరీష్ రావు గారి గురించి కావచ్చు, సంతోష్ రావు గారి గురించి కావచ్చు, సో ఇక్కడ అవినీతి గురించి మాట్లాడడం అనేది, అవినీతిల వల్లనే కోట్లు సంపాదించారు. సో బంగారు తెలంగాణ కేవలం హరీష్ రావు ఇంట్లో, సంతోష్ రావు ఇంట్లో మాత్రమే జరిగింది. అలాగే సంతోష్ రావు అండదండలు చూసుకొని ఈరోజు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత నవీన్ రావు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వీళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అంటూ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో ఇక్కడ మరి కేసీఆర్ గారు నిజంగా అంటే కేవలం హరీష్ రావు, సంతోష్ రావు ఒత్తిడి వల్లనే కవితను బయటికి పంపించే ప్రయత్నం చేశారా? ఒకసారి మళ్ళీ మనం కొంచెం డీటెయిల్స్ గా మాట్లాడుకున్నట్టయితే 2019 ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో కవిత గారు ఓడిపోవడం అనేది జరిగింది. సో ఈ ఓటమికి కారణం కూడా హరీష్ రావు అని చెప్పేసి కూడా నిన్న చెప్పడం అనేది జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే 2021 కావచ్చు, 2020లో వారికి ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది జరిగింది. అక్కడ స్థానిక ప్రతినిధుల ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది జరిగింది. ఎమ్మెల్సీ తర్వాత కవిత గారిని కొంతవరకు సైలెంట్ చేసే పరిస్థితి వచ్చింది. కేవలం ఇక్కడ హరీష్ రావు అలాగే కేటీఆర్ మాత్రమే స్టార్ క్యాంపెయినర్లుగా ప్రతి నియోజకవర్గంలో ప్రచారాలు చేయడం, తర్వాత అక్కడక్కడ కేసీఆర్ గారు చేయడం అనేది జరిగింది. సో కవిత గారికి పెద్దగా ఎక్కడ కూడా ఇంపాక్ట్ ఇవ్వలేదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 2023 ఎన్నికల్లో కవిత గారికి ఎక్కువగా స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నప్పటికీ సైలెంట్ గా అవడం అనేది కూడా జరిగింది. అండ్ ఇక్కడ లిక్కర్ స్కామ్ గురించి, దాదాపుగా లిక్కర్ స్కామ్ అనేది 1 ఇయర్ అంటే 2022 నుంచి 23 వరకు లిక్కర్ స్కామ్ లో కవిత గారు అరెస్ట్ అవుతారు అన్న నేపథ్యంలో సో కవిత గారికి మొత్తం ఇక్కడ లిక్కర్ స్కాము, ఈడీ ఆఫీసు ఢిల్లీనే పరిమితం చేశారు. సో ఇక్కడ కూడా జనాల లోపల రానివ్వలేరు. తర్వాత 2024 అరెస్ట్ అవ్వడం, తర్వాత బయటికి రావడం, కొన్ని రోజులు సైలెంట్ గా ఉండమనడం, ఎంపీ ఎన్నికల్లో కూడా సైలెంట్ గా ఉండమనడం అనేది కూడా జరిగింది. తర్వాత మళ్ళీ ఒక 6 నెలల నుంచి కవిత గారు బయటకు వచ్చారు. సో బయటకు వచ్చి కూడా నేను బీఆర్ఎస్ కి సపోర్ట్ గానే నేను చేశాను, 42% రిజర్వేషన్ పైన కొట్లాడాను, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలని పరామర్శించడం అనేది జరిగింది. సో కేవలం ఇక్కడ సస్పెండ్ కి కారణం ఏంటంటే హరీష్ రావు, సంతోష్ రావు గురించి మాట్లాడటమే నేను చేసినటువంటి తప్ప. సో కవిత గారు రీసెంట్ గా ట్వీట్ కూడా చేయడం అనేది జరిగింది. సో నా ప్రశ్నించే గొంతుక అసలు ఆగదు. సో జనాల లోపలికి వెళ్తా, ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళందరి జీవిత చరిత్రలు బయట పెడతా అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది కేవలం కవిత గారి బాధ, ఆవేదనతోటే కవిత గారు ఈరోజు ఇన్ని కామెంట్స్ చేయడం అనేది జరిగిందా? సో అసలైన కుట్రదారులు హరీష్ రావు, సంతోష్ రావులేనా, లేకపోతే ఇప్పుడు కాళేశ్వరంకి సిబిఐ అప్పగించడం అనేది జరిగింది? అసలు ఆ న్యూసే లేదు. 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే 2-3 రోజుల నుంచి మొత్తం కవిత, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఈ నలుగురు మధ్యలోనే ఛానల్స్ కూడా తిరగడం అనేది కూడా జరుగుతుంది. మరి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా? ఒక
బిడ్డ పైన జరుగుతున్నటువంటి దాడి అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.